వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియపరుస్తున్నాను. సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి వందనాలు తెలియపరుస్తున్నాను. నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవ సేవకులు, ఆత్మీయులు, పెద్దలు డేవిడ్ పాష గారికి వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగనే పెద్దలు, ఆత్మీయులు అందరూ కూడా దేవుని నామమున వందనాలు తెలియపరుస్తున్నాను. మంచిది ప్రేమైన దేవుని బిడ్డలుగా దేవుని మాటలు మనము విందాము. చిన్న ప్రార్థన చేసుకున్నాం. తలను ఉంచినట్లయితే, అయ్యా నా తండ్రి, నా ప్రభువా, నువ్వు చేసిన తండ్రినైనా నీ కృపను బట్టి, నువ్వు చూపిన నీ కృపను బట్టి, నువ్వు చేసిన నీ మేలును బట్టి నా ప్రభువా, నువ్వు చూపిస్తున్న నీ అపారమైన నీ ప్రేమను బట్టి ఏమి ఇవ్వగలము తండ్రి? నీకు ఏమిచ్చినా నీ రుణాన్ని మేము తీర్చలేము తండ్రి. స్తోత్ర యాది కొందనాలు ప్రభా, స్తోత్రములు చెల్లిస్తున్నా. ఈ రాత్రి వేళ సమయంలో ప్రభా నాయన తన రక్షణ సువార్త సభలు మొదటి రోజున ఇంతవరకు తండ్రి ప్రభా పాటలతో నేను గణపరిచిన యేసయ్య నా తండ్రి ప్రభా దర్శించండి. నిలబడుతుండగా నన్ను ప్రభా నీ సెలవు సాటును మరుగుపరచండి. నీ శక్తితో నీ ఆత్మతో నింపండి ప్రభా. నీ కొందనాలు తల వచ్చిన బిడ్డలకు, ఈ బాకాదారు వినిచిన బిడ్డలకు నా తండ్రి అయ్యా మా అందరికీ నాయన ఏ మాటలైతే అవసరమైనదో మీరే మాకు బోధకుడివై బోధించండి. మీరు సహాయం చేయండి ప్రభా, నన్ను మరుగుపరచండి. మీరు సహాయం చేయండి ప్రభా. నీకే స్తోత్రాలు తండ్రి. కృప చూపించి నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసయ్య నామములో అడిగి వేడుకొని పొందుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం మనం చూసినట్లయితే, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, అనేకులు జీవమునకు పోవు ద్వారము, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొని వారు కొందరి. చాలా ఇక్కడ 2 మార్గాలు దేవుడు మన ముందుంచాడు. ఎన్ని మార్గాలండి? 2 మార్గాలు దేవుడు మన ముందుంచాడు. ఈ రాత్రి వేళ సమయంలో ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రియ తల్లి, ప్రియ దేవుని బిడ్డలారా, ఏ మార్గంలో మనం ఉన్నామో మన హృదయాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. మన హృదయాన్ని పరిశీలన చేసుకోవాలి. మన ప్రవర్తన, మన జీవితాన్ని, మనం ఆలోచించే విధము, మనం నడిచే విధము, మనము మాట్లాడే విధము, ఏ స్థితిలో ఉన్నామో, ఏ మార్గములో ఉన్నామో ఒకసారి పరిశీలన చేసుకోవాలి మన హృదయాన్ని. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి అంటున్నాడు. ఖచ్చితంగా చెప్తున్నాడు ప్రభువు యేసుక్రీస్తు వారు. ఏ మార్గమున ప్రవేశించాలంట? ఇరుకు మార్గమున ప్రవేశించాలంటున్నాడు. అయితే ఈ ఇరుకు మార్గము జీవ మార్గమై ఉన్నది. ఏ మార్గమైందంట? ఈ ఇరుకు మార్గము జీవ మార్గమైనది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇరుకు మార్గమున ప్రవేశించడానికి ఎవరైనా ఇష్టపడతారా? ఇష్టపడతారా? 1000 మందిని పిలిచాం,
చిన్న గొంది అంటే 2 అడుగుల ఖాళీ ఉంచి 1000 మందిని ఒక్కసారి వెళ్ళమంటే వెళ్తారండి? వెళ్తారా? కొన్ని 10 అడుగులు గేటు పెట్టి వెళ్ళమంటే వెళ్తారా? వెళ్తారు, ఖచ్చితంగా వెళ్తారు కదా. ఎందుకంటే 10 అడుగులు వెడల్పు ఉంది కాబట్టి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తారు. 1000 మందిని కలిసి చిన్న దారి పెడితే ఇరుక్కొని వెళ్తారు. ఏ మార్గాన్ని వెళ్తారు? ఇరుక్కొని వెళ్ళే మార్గాన్ని వెళ్తారా? విశాలంగా ఉండే ఆ 10 అడుగుల గేట్ల ద్వారా వెళ్ళాలని ఇష్టపడతారా? విశాలమైన ద్వారాన్ని వెళ్ళాలని ఇష్టపడతారు కదా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డరా, ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది. మనం చూసినట్లయితే విశాలమైన మార్గము గుండా ఈనాటి ప్రజలు వెళ్ళాలని ఇష్టపడుతూ ఉంటారు. విశాలమైన మార్గము ఎన్నిక చేసుకుంటుంటారు. ఎందుకో తెలుసా? విశాలమైన మార్గములో అనేకమైన ఆలోచనలు ఉన్నాయి, అనేకమైన తలంపులు ఉన్నాయి, అనేకమైన ఇష్టాలు ఉన్నాయి. ఆ ఇష్టాలు మానుకోవాలంటే ఎవరికో మానుకోలేని పరిస్థితులు ఉన్నారు. అవి ఏమిటి అని ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని బిడ్డరా, ఆ విశాలమైన మార్గములో తాగుడు ఉంది. ఏముంది? తాగుడు ఉంది. ఆ విశాలమైన మార్గంలో దేవుని బిడ్డరా పాన్ పరాకాలు లేనిపోయిన ఆలోచనలు ఉన్నాయి. ఆ విశాలమైన మార్గంలో ఈ లోకానుసారంగా జీవించాల్సిన ప్రతి ఒక్కటి ఆ విశాలమైన మార్గంలో ఉన్నాయి. సాతానుగాడు ప్రేరేపించేదే అదే. మీరు ఉరికి మార్గాన్ని వెళ్ళవలసిన అవసరం లేదు. అంత కష్టపడి వెళ్ళాల్సిన పని ఏంటి? అంత నిష్ఠగా ఉండి వెళ్ళాల్సిన పని ఏంటి? అంత మీరు బాధ్యతగా వెళ్ళాల్సిన పని ఏంటి? నేను చూపించే మార్గం ఒకటి ఉంది, అది విశాలమైన మార్గం. దానికి ఎవరు అడ్డు చెప్పరు. ఇది చెయ్యి అది చెయ్యని ఎవరు కూడా చెప్పరు. నీకు స్వేచ్ఛ, ఆ మార్గంలో వెళ్ళడానికి నీకు స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి ఎల్లు అని చెప్పేసి సాతానుగాడు ఒక పక్కన ప్రేరేపిస్తూ ఉంటాడు. ఖచ్చితంగా దేవుడు అంటున్నాడు, ఇరుకు మార్గాన సందేహం లేకుండా చెప్తున్నాడు, ఇరుకు మార్గమున ప్రవేశించండి అని. ఈ ఇరుకు మార్గం ఏమిటని మనం కింద వచనంలో మనం చూసినట్లయితే అది జీవార్థమైన మార్గం. అది హల్లెలూయా, హల్లెలూయా. మనిషి దేవుడిచ్చిన జీవార్థమైన మార్గం అది. దేవుడి సత్య మార్గంలో నడిపించక మార్గం అది. అందుకే ప్రభు యేసుక్రీస్తు వరకు మాట్లాడాడు, నేనే మార్గము, నేనే సత్యమును, నేనే జీవమును నేనే. అందుకే ఆ జీవ మార్గము వెళ్ళాలంటే ఈ లోకానుసారమైన జీవితము బహు కష్టంగా ఉంటుంది. ఈ లోకములో నడవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే లోక ఆశలు విడిచిపెట్టలేవు, లోక తలంపులు విడిచిపెట్టలేవు, ఈ ధన ఆశలు విడిచిపెట్టలేవు. లోక ఆలోచనలు బట్టి నువ్వు నడుచుకుంటానికి ప్రయత్నం చేస్తావు, కానీ ఇరుకైన మార్గాన్ని వెళ్ళడానికి ఎవరు కూడా ఇష్టపడరు. దాంట్లో అందుకంటున్నాడు దేవుడు, దాంట్లో ప్రవేశించేవారు కొందరే. ఎంతమంది అంటే కొందరే. అందుకే ప్రకటన గ్రంథంలో ఒక మాట అంటాడు, నేను వచ్చే సమయమునకు విశ్వాసమును కనుగొందునా అంటాడు. నా రాకడ సమయంలో విశ్వాసమును నేను కనుగొందునా అంటాడు. అంటే ఇప్పుడు విశ్వాసం ఏమవుతుందంటే కనుమరుగే పరిస్థితులు ఉంది. విశ్వాసంలో నిలకడగా జీవించలేని పరిస్థితులు ఉన్నాయి. లోకానుసరణ తలంపులతో, లోకానుసరణ ఆలోచనతోటి జీవిస్తారే తప్ప దేవుని బిడ్డలారా, ఈ ఇరుకు మార్గము దాటిపోతే, ఆ కొంచెం దాటిపోతే లోపలంతా విశాలమైన మార్గము దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వెలుగు జీవార్థమైన వెలుగు, ఆ వెలుగు నీలో నిత్యము నడిపించే వెలుగు, ఆ వెలుగు నీలో పరలోక రాజ్యములో నిత్యము యుగయుగాలు నీ నివసింపజేసే వెలుగది. ఆ జీవ మార్గము వెలుగులోకి ఎవరు కూడా ఇష్టపడరు చాలామంది. గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డరా. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే విశాలమైన మార్గములో నుండి ఇరుకు మార్గములోకి కొందరు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కొందరు విశాలమైన మార్గం ఏంటి? అది నాశనానికి పోయే దారి. ఆశలు, లోకాశలు కలిగిన మార్గంలో నుండి కొందరు దేవుని మార్గంలోకి, ఇరుకైన మార్గంలోకి ప్రవేశించినట్లుగా మనం చూస్తున్నాం.
దేవుని వాక్యమును మనం చూస్తే ప్రియ దేవుని బిడ్డగా లోకసువార్త 12వ అధ్యాయం 9వ వచనం. లోకసువార్త 12వ అధ్యాయం 9వ వచనం. క్షమించండి, 7వ వచనము. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయుచున్నాడు. చదవమ్మా, ఏం చేస్తున్నానంటమ్మా? పాపి అయిన మనుషుని యొద్ద యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నాడంట? బస చేయ వెళ్ళుచున్నాడు. బస చేస్తున్నాడని ఆయా లోకం, ఆ యొక్క చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ ఏం ఆలోచన చేస్తున్నారు? సనుగుకుంటూ ఉన్నారంట. ఎవరిని బట్టి సనుక్కుంటున్నారు? జక్కేని బట్టి సనుక్కుంటున్నారు. తన జీవిత విధానం ఎలాగుందంటే దేవుని బిడ్డలారా, ఆయన పన్నులు వసూలు చేసే వ్యక్తి, గవర్నమెంట్ సర్వెంట్గా ఉన్నాడు, పన్నులు వసూలు చేసే ఉన్నాడు. అయితే ₹1 వసూలు చేయమంటే 10 రూపాయలు వసూలు చేసే వ్యక్తిగా ఉన్నాడు. అన్యాయంగా సంపాదించుకునే వ్యక్తిగా ఉన్నాడు. లోకానుసారమైన జీవించే వ్యక్తిగా ఉన్నాడు. అయితే లోకానుసారమైన మనసులో నుండి దేవుడి చిత్తానుసారమైన జీవితంలోకి ప్రవేశించాడు. ఎప్పుడో తెలుసా? దేవుడు తనతో మాట్లాడినప్పుడు మనస్సు అంతా మార్చబడింది. లోకులు అనేక మంది చూటుపోట్లు మాట్లాడుతున్నప్పటికీ కూడా, తన హృదయంలో ఆ ముళ్ళ వల్ల గుచ్చుతున్నప్పటికీ కూడా దేవుని బిడ్డరా, తన మనసు మాత్రం దేవుని వైపు తిరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. విశాలమైన మార్గంలో నశించిపోవాల్సిన వ్యక్తి ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి దేవుడు పిలుపుని బట్టి అబ్రహాము కుమారుడుగా మార్చబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రియ తల్లి, నివేశితులు ఉందా? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. లోకమంతా కూడా ఎదురు చూస్తూ ఉంటుంది. లోకమంతా ఏం చేస్తున్నట్ట? ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ వ్యక్తిని సాతానుడు ఏం చేస్తాడంటే, నా వశము పరుచుకోవాలని ఎప్పుడు కూడా సాతానుడు ఎదురు చూస్తూ ఉంటాడు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఎవరిని మింగుదునా గర్జును సింహం వలె తిరుగులాడుతూ ఉన్నాడంట. ఏం చేస్తున్నాడండి? ఎవరిని మింగుదునా గర్జించు సింహం వలె తిరుగులాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ జక్కయ్య అనే వ్యక్తి నాశనం అవ్వాల్సిన వ్యక్తి, లోకములో కలిసిపోవాల్సిన వ్యక్తి ఏం చేసినట్టు దేవుని యొక్క పిలుపుని బట్టి, దేవునికి చిత్తాన్ని బట్టి అబ్రహాము కుమారుడుగా ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి ఇష్టపడి, తన మనస్సు మార్చబడి అన్యాయంగా తీసుకున్నవన్నీ కూడా తన ప్రజలకు పనిచేశాడు. మనస్సు మార్చబడింది, రక్షణ పొందుకున్నాడు. దేవుని యొక్క రక్షణ. ఈరోజు ప్రియ దేవుని బిడ్డగా, మరి మనం ఏ మనసు కలిగి ఉంటున్నాం? సంవత్సరాల తరబడి వింటానే ఉన్నాం దేవుని వాక్యాన్ని. వింటున్నాము లేదమ్మా? వింటున్నాము లేదా? దైవ సేవకుల ద్వారా వింటూ ఉన్నాము, రేడియోల ద్వారా వింటూ ఉన్నాము, యూట్యూబ్ల ద్వారా వింటూ ఉన్నాము. దేవుని వాక్యం ఎన్ని సంవత్సరాలు వింటున్నా కానీ వాత వేయబడిన మనస్సాక్షిగా జీవిస్తున్నారు. బ్రతుకును మార్చుకోలేక, మనస్సును మార్చుకోలేక లోకానుసారమైన జీవితాలతో జీవిస్తున్నారు. విశాలమైన మార్గంలో